రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు ఠారెత్తిస్తుంటే మరోవైపు వానలు దంచుకొడుతున్నాయి. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మే అనగానే ఎందుకు ఎండల దడ మొదలవుతుంది? ఈ నెలలో ఎండలు, వడగాలుల ధాటికి జనం వణికిపోతుంటారు. తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే నెల అంటేనే భయపడాల్సిందే. విపరీతమైన ఎండ, ఒక్కపోత గుర్తుకొచ్చి అప్పుడే దడపుడుతోంది. దీనికి అనుగుణంగానే ఈసారి దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. అయితే అడపాదడపా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవటం వల్ల కొంతమేర వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు కురవనున్న వర్షాలు గత సంవత్సరం మేతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరకుండా నిరోధిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఐఎండీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈ వేసవి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు పగటిపూట తీవ్రంగా ఉన్న వేడి సాయంత్రం కల్లా తగ్గిపోతోంది. ఇందుకు గల కారణాన్ని వివరించారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు. ఒక విధంగా గత 15 సంవత్సరాల ముందు ఇప్పుడు కనుక కంపేర్ చేసుకున్నట్లయితే ఉక్కబోత వాతావరణంతో పాటు కొంచెం చెమట కూడా పడుతుంది. మన ప్రస్తుతం చూస్తుంటే చెమట కూడా సిటీలో మనకి ఇదివరకు ఉన్నటువంటి వాతావరణం అనేది చాలా భిన్నమైనటువంటి వాతావరణం కూడా నమోదవటం కూడా చూస్తున్నాము. దక్షిణ భారతదేశం అంతా కూడా మనకి ద్రోణి, ఉత్తర దక్షిణ ద్రోణి కానీ, అటు చూసుకున్నట్లయితే తూర్పు పశ్చిమ ద్రోణి కానీ అనేది ఒకటి కదలాడడం అనేది చూస్తుంటాము. ఈ ద్రోణి అనేది చూసుకున్నట్లయితే ఈ యొక్క పవనాల ద్రవ్యరాశి అనేది గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల కూడా ఏర్పడుతుంటుంది. ఇది చూసుకున్నట్లయితే అర్ధచంద్రాకారం అంటే ముఖ్యంగా అర్ధగోళాకారంలో ఉంటుంది. కంప్లీట్ గోళాకారం కాకుండా అర్ధగోళాకారంలో ఉండడం వల్ల ఇటు నెమ్మదిగా అటు ఇటు కదలడం వల్ల మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను సడన్గా మనకి వాతావరణం అనేది చల్లబడడం అనేది కూడా సర్వసాధారణంగా ఈ ఎండాకాలంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంతా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి పరిణామాల వల్ల మనకి ఉదయం పూట మనకి ఎండ తీవ్రత అధికంగాను, సాయంత్రం సమయంలో మనకి వాతావరణం చల్లబడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండల తీవ్రత అధికంగానే కనిపిస్తోంది. మే మాసంలో 3 రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెడ్ భారతీ శ్రీకాంత్ సబది. మరోవైపు అకాల వర్షాలు కూడా పడనున్నాయి. If you see the extended range forecast, there is a low probability of heat wave over coastal Andhra Pradesh, and normally during the month of May there is 1 to 3 days of heat waves over Andhra Pradesh, and we are likely to have the near normal days of heat waves. So that is the outlook for the extended range. We are having good chances of rain as for the first, as you can see in the May month, we are expecting a large excess rainfall for the first week. Second week, we are having deficient rainfall over coastal Andhra Pradesh and excess rainfall in the Rayalaseema. కాగా గతంతో పోలిస్తే ఈ వేసవి మే మాసంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్తున్నారు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథం. ఈ సీజన్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా 1 నుంచి 3 వరకు హీట్ వేవ్స్ లేదా వడగాల్పులు ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ మే నెలలో ఆ పరిస్థితి అలాగే కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రాబబిలిటీ తక్కువగా ఉంది. మిగతా లైట్నింగు, థండరు, గస్టీ విండ్స్ ఇవన్నీ కూడా ఈ రాబోయే వారం రోజులు కూడా ఉంటాయి. రెయిన్ఫాల్ చూసినట్టయితే మే నెలలో సాధారణ స్థాయి కన్నా కొంచెం అధికంగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.
మొత్తానికి ఈసారి మే నెల ఎండలు గతానికన్నా కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. అదరే ఎండలతో పాటు వర్షాలు కూడా పలకరిస్తాయి. వాతావరణ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.